విద్యార్థులపై ట్రంప్ సర్కార్ మరో పిడుగు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. నేను నిన్ననే ఈ విషయాన్ని ప్రస్తావించాను, తీసేస్తున్నారన్నటువంటి. లేకపోతే సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదం ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు వక్ఫ్ భూములకి ఎసరు 30,000 ఎకరాలపై ఇంటి దొంగల కన్ను, రాష్ట్ర ప్రభుత్వ కళ్ళకు గంతలు, ముస్లింల సంక్షేమానికి వాడాలని చంద్రబాబు 4 నెలల క్రితం అధికారులకు స్పష్టీకరణ. ఇప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా మంత్రాంగం 2 అధికారులు సహా 4 కీలకం వ్యాపారం పెట్టి అస్మదీలకు ఇచ్చే ఎత్తు, వారి ద్వారా వాటిని అనుభవించాలని కుయుక్తి, వక్ఫ్ బోర్డును అడ్డుపెట్టుకుని నోటిఫికేషన్ అంటూ వక్ఫ్ భూములు వాణిజ్య అవసరాలకు వాడద్దు, వాటిని కమ్యూనిటీ అభివృద్ధి సంక్షేమం కోసం వాడాలని చంద్రబాబు చెప్తే ఆ తర్వాత 4 నెలలకే వక్ఫ్ బోర్డు సీఈఓ పేరుతో నోటిఫికేషన్ జారీ అయింది. వ్యాపార వాణిజ్య అవసరాల అభివృద్ధికి వక్ఫ్ భూములను ఉపయోగిస్తామని దాని నోటిఫికేషన్ సారాంశం. ఆసక్తి ఉన్న వాళ్ళు సంప్రదించవచ్చని కోరారు. సీఎం ఆదేశాల స్ఫూర్తికి భిన్నంగా సర్కారు కళ్ళుగప్పి ప్రకటన జారీ చేయడమే తప్పు. దీనికి తోడు కనీస అర్హతలు సైతం నిర్ణయించకుండా నోటిఫికేషన్ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. దరఖాస్తుదారులే తమ స్తోమత, ఆదాయం, అనుభవం వైపు నైపుణ్యత గురించి దరఖాస్తులో పొందుపరచాలంట. అస్మదీల కోసం 4 పెద్దలు వక్ఫ్ బోర్డును అడ్డు పెట్టుకుని డొల్ల వ్యవహారం అనిపించారని చర్చ రాష్ట్రమైన వ్యవహారాల శాఖ వర్గాల్లో మొదలైంది. ఇదో పెద్ద కుంభకోణం. యాక్చువల్గా గత 3-4 రోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏదైతే వక్ఫ్ చట్టం కేంద్రం తీసుకొస్తే దాన్ని ఇమ్మీడియట్గా వాడేసుకుంటోంది తెలుగుదేశం అని చెప్పేసి కార్పొరేట్ శక్తులకు వక్ఫ్ భూములను ఇచ్చేసేసి వాళ్ళ నుంచి కమిషన్లు దండుకునేటటువంటి ఎత్తుగడ అన్నది. ఇప్పటికి దాన్ని చంద్రబాబుకి ఏం సంబంధం లేదు, తెలుగుదేశం ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, ఎవరో అధికారులు తప్పని చూపించేటటువంటి ప్రయత్నం. ఇది డైవర్షన్ ఎంత టాక్టికల్గా చేస్తారనడానికి సాక్ష్యం. లేకపోతే కాంగ్రెస్ దిద్దుబాట